మీకు ఎప్పుడైనా అనిపించిందా సినిమాల్లో పర్టికులర్లీ స్పోర్ట్స్ డ్రామాల్లో హార్స్ రేసింగ్ గురించి ఎక్కువ సినిమాలు ఎందుకు లేవు అని చెప్పి? నాకు ఈ డౌట్ రావడానికి రీజన్ ఏంటంటే, నేను ఇందాకే జాకీ 42 అనే టీజర్ చూశాను. ఇదొక కన్నడ సినిమా. ఇందులో కిరణ్ రాజ్ అనే వ్యక్తి డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. టీజర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫస్ట్లీ హార్స్ రేసింగ్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా మనం ఇప్పుడు దాకా చూడలేదు. మేబీ నేనేమన్నా మిస్ అయ్యానేమో అని చెప్పి చాట్ జీపీటీని అడిగితే ఇప్పుడు దాకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ సినిమాలు లేవని చెప్పింది. నేను సర్ప్రైజ్ అయ్యాను, అసలు ఈ ఎలిమెంట్ని ఎందుకు మిస్ చేశారు అని చెప్పి. ఇక టీజర్ విషయానికి వస్తే, టీజర్ మొత్తం ఫాస్ట్ పేసింగ్లో హార్స్ రైడింగ్ సీన్స్ అవన్నీ చూపిస్తూ ఉన్నారు. అండ్ ఈ సినిమాలో హీరో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. రెండో పక్కన లైఫ్లో స్ట్రగుల్ అవుతున్న ఇంకొక క్యారెక్టర్ ప్లే చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఇద్దరు ఒకేలా ఉన్న హీరోస్, ఒకళ్ళు లైఫ్లో సక్సెస్ఫుల్ అయ్యి ఒకళ్ళు లైఫ్లో స్ట్రగుల్ అవుతున్న క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మధ్యలో డ్రామా చాలా బాగా పండుద్దని నా నమ్మకం. అలాంటి సినిమాల్లో తెలుగు సినిమా నుంచి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే గౌతమ్ నందా అని చెప్పుకోవాలి. అలాంటిది ఇది స్పోర్ట్స్ డ్రామా. సో ఇంకా డ్రామా ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. మ్యూజిక్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఆ పేసింగ్కి కరెక్ట్గా సెట్ అయింది అనిపించింది. మీరు టీజర్ చూసారా? ఒకవేళ చూడకపోతే చూసేయండి. చూసిన వాళ్ళని అడుగుతున్నాను, వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ మూవీ? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.